Hi friends, welcome to profitmaster.in. So Nifty all time high లో ఉంది. సో మనకి మూరత్ ట్రేడింగ్ రోజు క్లోజింగ్ బేసిస్ లో కూడా ఆల్ టైమ్ హైలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ ర్యాలీ ఇంకా ఎంత దూరం వెళ్ళొచ్చు, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, అదేవిధంగా రెండు స్టాక్స్ గురించి కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మనకి మండే ఈరోజు హాలిడే ఉంది మార్కెట్కి. రేపటి నుంచి మళ్ళీ మనకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ 3 days మార్కెట్ క్లోజ్ అయింది. అంటే మూరత్ ట్రేడింగ్ రోజు కొంత 1 hour ట్రేడింగ్ జరిగింది. సో ఆ రోజు కూడా మనం ఆల్ టైమ్ హైనే చూసాం. సో ఇప్పుడు ఈ నిఫ్టీ ఇంకా ఎంత పైకి వెళ్ళొచ్చు, ఇండెక్స్ ఎంత పైకి వెళ్ళొచ్చు, స్టాక్స్లో ఎంత పొటెన్షియల్ ఉంది, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. స్ట్రైట్ అవే మనం టెక్నికల్ చార్ట్కి వెళ్దాం. నిఫ్టీలో జనరల్గా మనకి ఏదైనా ఒక టెక్నికల్ చార్ట్లో హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ లేనప్పుడు మనం ఎక్కడ ఆగుతుంది అనే దానికి ఎలాంటి క్యాలిక్యులేషన్ చేస్తాం కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. మనం స్ట్రైట్ అవే మనం నిఫ్టీ టెక్నికల్ చార్ట్కి వెళ్దాం. సో ఇది నిఫ్టీ టెక్నికల్ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ర్యాలీ తీసుకున్నాక ఒక కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ కన్సాలిడేట్ జోన్ని బ్రేక్ చేసి ఫర్దర్గా పైకి వెళ్తుంది. ఇక్కడ కొంచెం 3 days ఒక బ్రేక్ ఇచ్చింది, కానీ ఫర్దర్గా కూడా మూమెంటం అప్ సైడే ఉంది. సో ఇప్పుడు ఇలాంటి సెనారియోలో ఉన్నప్పుడు ఇది ఆల్ టైమ్ హై మనకి. సో ఫర్దర్గా పైన ఎక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ ఏరియా అనేది లేదు. సో ఈ ఎక్స్టెన్షన్ ఎంతవరకు వెళ్ళొచ్చు అనే దానికి మనకి ఫిబొనాచి రేషియోస్ ప్రకారం ఫిబొనాచి ఎక్స్టెన్షన్స్ అంటాం. సో ఆ ఎక్స్టెన్షన్స్ ప్రకారం చూస్తే సో ఇక్కడ మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి చూడాల్సి ఉంటుంది. హయ్యర్ టైం ఫ్రేమ్లో అంటే ఇది మనం డైలీ చార్ట్ చూస్తున్నాం. ఒకసారి వీక్లీ చార్ట్ చూస్తే వేవ్ ఫార్మేషన్ ఎలా ఉందో, మనం లాంగర్ టైం ఫ్రేమ్లో వేవ్ ఫార్మేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం వీక్లీ చార్ట్లో కూడా చూడొచ్చు. సో ఇది మనకి నిఫ్టీ వీక్లీ చార్ట్. ఇక్కడ చూస్తే మనకి వీక్లీ ఒక సప్లై ఏరియా ఉంది. ఆ సప్లై ఏరియాని క్రాస్ చేసి ఫర్దర్గా కూడా పైకి వెళ్ళింది. సో ఇప్పుడు మనకి ఈ సెనారియో ఇంకా ఫర్దర్గా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే ఒక వేవ్ ఫార్మేషన్ అంటాం మనం జనరల్గా. ఇక్కడి నుంచి వెళ్ళిన ర్యాలీ ఇక్కడ ఆగింది, తర్వాత ఇక్కడి నుంచి డ్రాప్ అయింది, రైట్. సో ఈ డ్రాప్ అయిన వేవ్ ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ మళ్ళీ ఎంతవరకు వెళ్ళింది అంటే మనం ఇలా వేవ్ ఫార్మేషన్ వేసుకోవచ్చు. ఇక్కడ ఆగింది, మళ్ళీ తర్వాత కొంత డ్రాప్ అయింది, తర్వాత మళ్ళీ ఫర్దర్గా కూడా ఎక్స్టెన్షన్ ఇలా వెళ్ళిపోతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ ఎంతవరకు పైకి వెళ్ళొచ్చు అనే దానికి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మనకి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం చూస్తే మనకి 13,490 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. అది ఎక్స్టెన్షన్ ఆఫ్ 1.618% ఆఫ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్. సో అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 13,490. సో ఇప్పటికిప్పుడుగా 13,490 వెళ్తుందా అంటే వెళ్ళకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో మేబీ 1 month తీసుకోవచ్చు, 2 months టైం తీసుకోవచ్చు, కానీ అక్కడి వరకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే బుల్ రన్ కంటిన్యూ అవుతుంది, మార్కెట్లో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంది. సో లిక్విడిటీ ఉన్నంత కాలం ర్యాలీ కంటిన్యూ అవుతుంది, ఫండ్ ఫ్లో చాలా వస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బయాస్ అప్ సైడ్ ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్ కిందనే మనం క్యాలిక్యులేట్ చేసి చేయాలి. సో ఈ మధ్యలో కొన్ని లెవెల్స్ కూడా ఉన్నాయి మనకి. 13,180 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వెళ్తే 13,390. సో 13,180, 13,390 అండ్ 13,490 ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి రాబోయే రోజుల్లో నిఫ్టీకి. ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రీట్రేస్మెంట్ వస్తే మాత్రం మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ 12,530. చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది 12,530. 12,530 కన్నా పైన ఉన్నంత వరకు కూడా నిఫ్టీ అప్పర్ సైడ్కి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. మైనర్ డిప్స్ వస్తే మాత్రం అది ఒక మంచి మనకి బయింగ్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఈ సెనారియోలో మనం ప్రాఫిట్ ఎక్కడ తీసుకోవాలి అంటే 2 ఇంపార్టెంట్ లెవెల్స్ కనపడుతున్నాయి మనకి. అరౌండ్ 13,200 ఒకటి, 13,390 అంటే 13,400 అనుకుందాం. సో ఈ రెండు లెవెల్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్లో మనం మళ్ళీ రీ ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో అదేవిధంగా మనం రేపటికి కీ లెవెల్ ఏంటి, రేంజ్ ఎలా ఉండొచ్చు నిఫ్టీకి ఒకసారి డైలీ చార్ట్లో చూద్దాం. సో నిఫ్టీలో ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతుంది అనుకున్నాం. సో మనకి ఇంపార్టెంట్ కీ లెవెల్ వచ్చి 12,538. సో మనం ప్రతిరోజు కీ లెవెల్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ కీ లెవెల్ అనేది ఒక డిఫరెంట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం
ఈ లెవెల్ని అరైవ్ అవుతామో ఆ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ప్లే చేస్తుంది. లాస్ట్ చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే ఒక లెవెల్ అనుకుంటున్నామో ఆ లెవెల్ మాత్రం చాలా ఇంపార్టెంట్గా మనకి పనిచేస్తుంది. సో ఇది నిఫ్టీకి సంబంధించిన రేపటికి కీ లెవెల్ ఇది 12,538. సో ఓవరాల్గా రేంజ్ చూస్తే 12,990 నుంచి 12,570 వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీలో. అదేవిధంగా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా చూద్దాం, లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎంత హయ్యర్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్. సో మనం ఇక్కడ చూస్తే డీసెంట్ ర్యాలీ, ఇది కూడా కంటిన్యూ అవుతుంది ఫర్దర్గా కూడా. సో ఇక్కడ మనకి కొన్ని సప్లై ఏరియాస్ ఉన్నాయి, మన 28,015 నుంచి 28,535. అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇక్కడే ట్రేడ్ అవుతా ఉంది, దీన్ని బ్రేక్ చేయట్లా డౌన్ సైడ్. సో అప్ సైడ్ బ్రేక్ చేసింది, కొంత కన్సాలిడేట్ అయింది, మళ్ళీ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో అప్ సైడ్ ని బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది. ఇది ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. నెక్స్ట్ లెవెల్ వచ్చి మనకి 29,700 నుంచి 30,100. ఇక్కడ ఒక సప్లై ఏరియా ఉంది, ఈ లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు మనం. సో ఇది హైయర్ లెవెల్లో ఈ లెవెల్ ని టెస్ట్ చేయొచ్చు. మనం బై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే సో దీనికన్నా కింద అంటే 27,700 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్ గా హైయర్ లెవెల్స్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా బ్రాడ్ రేంజ్ చూద్దాం. అదేవిధంగా మనం ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే మనకి 29,700 ఏదైతే ఉందో ఇక్కడ సప్లై ఉంది. సో ఇది ఫిబొనాచి రేషియోస్ ప్రకారం కూడా చాలా కీలకమైన లెవెల్ ఇది. ఎందుకంటే వేవ్ ఫార్మేషన్ లో చూస్తే మనకి ఇక్కడి నుంచి స్ట్రైట్ గా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వేవ్ ఇక్కడికి వెళ్ళి కొంత రీట్రేస్ అయింది. సో ఈ రీట్రేస్మెంట్ ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ కి అండ్ ఇక్కడి నుంచి వెళ్ళిన వేవ్ కి కూడా ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇది మనకి 29,700 అండ్ 30,750 ఒక రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి ఫిబొనాచి రేషియోస్ ప్రకారం. సో మనకి ఇక్కడ లెవెల్ తర్వాత ఫిబొనాచి రెండు కలుస్తున్నాయి కాబట్టి కొంత ఇక్కడ హాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫర్దర్ గా ఎక్స్టెన్షన్ అయిన తర్వాత 29,700 అండ్ 30,100. సో ఈ రేంజ్ లో ఒక 400 పాయింట్ రేంజ్ ఉంది ఇక్కడ. ఆ రేంజ్ లో కొంత కన్సాలిడేట్ కావచ్చు, ఒక పాజ్ ఉండొచ్చు, అప్ మూమెంట్ కి అక్కడ ఒక హాల్ట్ అనేది ఉండొచ్చు. అక్కడ మనం ప్రాఫిట్ బుకింగ్ కి కొంత అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా మనం రేపటికి దీనికి కీ లెవెల్ ఏంటి, అదేవిధంగా రేంజ్ ఎలా ఉంది చూద్దాం. సో ఇప్పుడున్న సెనారియో ప్రకారం రేపటికి ఇది కీ లెవెల్ 27,523. సో దీనికన్నా కింద క్లోజ్ అయితేనే వీక్నెస్ ఉంటుంది, దీనికన్నా పైన ఉన్నంత కాలం కూడా మార్కెట్ పైకి వెళ్ళి అంటే బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలే చాలా ఎక్కువ ఉంటాయి. సో ఒక జనరల్గా ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ అవకాశం ఏమిస్తుందంటే మనకి ఎప్పుడైతే మనకి ఇండెక్స్లో అప్ మూమెంటం కనపడుతుందో ఏ బ్యాంకింగ్ స్టాక్స్లో మూమెంటం ఎక్కువ ఉంటుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తే ఆ స్టాక్స్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అవి కూడా చూద్దాం. ఈ రోజు మనం డిస్కస్ చేసే కూడా బ్యాంకింగ్ స్టాక్స్ గురించే ఎక్కువ డిస్కస్ చేద్దాం. ఒక రెండు బ్యాంకింగ్ స్టాక్స్ లో మనకి లెవెల్స్ కూడా చూద్దాం. సో ఇది కీ లెవెల్. తర్వాత అదేవిధంగా బ్రాడ్ రేంజ్ చూస్తే 29,255 నుంచి 27,930 వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది బ్యాంక్ నిఫ్టీలో. సో రెండు బ్యాంకింగ్ స్టాక్స్ తీసుకొని మనం చూద్దాం. ఇప్పుడు చాలా మనకి అందరికి బాగా ఫేమస్ బ్యాంకింగ్ స్టాక్స్ ఇవి. ఐసిఐసిఐ బ్యాంకు, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్. ఈ రెండు బ్యాంక్ స్టాక్స్ లో మనం టెక్నికల్ గా ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇది యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ లో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి మంచి ర్యాలీ చూస్తున్నాం. ఇది సో కొంత హాల్ట్ అయింది ఇక్కడ ర్యాలీ 613 ఆ ప్రాంతంలో. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇది 615 కన్నా పైన క్లోజింగ్ బేసిస్ లో క్లోజ్ కావాలి. అంటే లాస్ట్ ట్రేడింగ్ డేలో హై వచ్చి 618. సో మనం 618 ఆర్ 620 ఆ ప్రాంతం కన్నా పైన క్లోజ్ అయితే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. దీనికి ఫర్దర్ గా ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 720 వరకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో రీజన్ రెండు రకాలుగా ఉంది. అక్కడ మనకి ఒక సప్లై ఏరియా ఉంది, అదేవిధంగా మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ చూసినా గానీ ఒక వేవ్ తర్వాత నెక్స్ట్ వేవ్ ఎక్స్టెన్షన్ వచ్చి మనకి 620, 619.50 ఆర్ 620 ఆ ప్రాంతంలో ఉంది. సో ఒక రూపాయి అటు ఇటుగా ఉంటుంది. సో మనకి రెండు రకాలుగా ఇక్కడ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అన్నట్టు. ఇక్కడ 720 వరకు వెళ్ళే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది 618 కన్నా పైన క్లోజ్ కావాలి. డైలీ క్లోజింగ్ 618 కన్నా పైన క్లోజ్ అయితే అది ఫర్దర్ గా మూమెంటం, స్లోగా మూమెంటం ఉండొచ్చు, లేదా ఫాస్ట్ మూమెంటం ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ లో మేబీ
1 డే 10 days 15 days ఆర్ 1 month కూడా తీసుకోవచ్చు, కానీ 720 వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని మనం ట్రైల్ చేసుకుంటూ స్టాప్ లాస్ని ట్రేడ్ చేస్తే మాత్రం మనకి ఆ లెవెల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఐసిఐసిఐ బ్యాంక్ని ఇలా చూడొచ్చు, ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్లో మొమెంటం ఉంటేనే బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఉంటుంది. సో మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ కనపడ్డాయి అంటే అక్కడికి ర్యాలీ కావాలి. ఆ ర్యాలీ కావాలంటే బ్యాంకింగ్ స్టాక్స్లోనే ర్యాలీ కావాలి. కాబట్టి ఈ బ్యాంక్ ర్యాలీ అయితే మనకి ఆటోమేటిక్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా వెళ్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం దీన్ని ర్యాలీ అవుతుండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక స్టాక్ చూద్దాం, ఇది ఐసిఐసిఐ బ్యాంక్. ఇది ఎలా ఉందో చూద్దాం. సో ఇది ఐసిఐసిఐ బ్యాంక్. ఇక్కడ మనకి క్లియర్గా వేవ్ ఫార్మేషన్ చాలా క్లియర్గా తెలుస్తుంది మనకి. సో ఇది ర్యాలీ వెళ్ళింది, ఇక్కడ హాల్ట్ అయింది, ఇక్కడ నుంచి డౌన్ అయింది, మళ్ళీ ఫర్దర్గా ర్యాలీ కొంతవరకు వెళ్ళింది, ఇక్కడి వరకు ర్యాలీ వెళ్ళింది, ఇక్కడి నుంచి కొంత కన్సాలిడేట్ అవుతుంది ఇప్పుడు. సో ఈ కన్సాలిడేషన్ కొంచెం కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా కూడా పైకి వెళ్తుంది. సో ఈ పైకి వెళ్ళేది 520 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో ఈ 520 530 జోన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్తే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 520 మనకి చాలా కీలకమైన లెవెల్ అని చెప్పొచ్చు ఇప్పుడున్న సెనారియోలో. సో ఈ ఐసిఐసిఐ బ్యాంక్ని మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం ఇంట్రాడే కరెక్షన్స్ కానీ 1 or 2 డేస్లో ఏదన్నా స్మాల్ కరెక్షన్ లాంటిది వస్తే దాంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకొని మనం 520ని టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఫిబొనాచి రూల్స్ ప్రకారం కూడా 520 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో కాబట్టి అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మన దగ్గర పొజిషన్ ఉంటే మాత్రం మనం 520ని టార్గెట్ చేసుకోవచ్చు. మన పొజిషన్ని ట్రైల్ చేసుకుంటూ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూస్గా అప్ మూమెంట్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్కడి వరకు మనం చూడొచ్చు. 520 దగ్గర మాత్రం మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఐసిఐసిఐ బ్యాంక్లో. సో 2 బ్యాంక్స్ చూసాం, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. చాలా మంది అడుగుతున్నారు ఎస్బీఐ గురించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి. ఆ చార్ట్ కూడా ఒకసారి టెక్నికల్గా ఎలా ఉందో చూద్దాం. సో ఎస్బీఐలో కూడా మొమెంటం అయితే అప్ సైడే కనపడుతుంది మనకి. సో 188 185 దగ్గర మంచి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ర్యాలీ కంటిన్యూ అవుతుంది. సో మధ్యలో గ్యాప్ ఉంది అయినా కానీ ఇది ఫర్దర్గా కూడా ఈ లెవెల్ని క్రాస్ చేసి పైన సస్టైనబుల్గా ఉందని చెప్పొచ్చు మనం. సో మనకి ఉన్న లెవెల్ ప్రకారం ఇక్కడ సో ఇది అంటే ఇప్పుడు అక్కడ 230 దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న సెనారియోలో ఇది ఫర్దర్గా కూడా అప్ సైడ్కి వెళ్ళే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. ఏదైనా మైనర్ కరెక్షన్స్ డిప్స్ వస్తే మాత్రం దీంట్లో కూడా ఎంట్రీ తీసుకునే అవకాశం ఉంది. సో ఈ గ్యాప్ని క్లోజ్ చేసి కిందకి వెళ్తేనే అప్పుడు డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు, కానీ అప్పటి వరకు కూడా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మనం సింపుల్గా వేవ్ ఫార్మేషన్ చూసినా కానీ మనకి ఇది వేవ్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక 3 days కన్సాలిడేషన్, ఆఫ్టర్ దట్ వెంట్ అగైన్ అప్, మళ్ళీ కొంత కరెక్షన్ వచ్చింది, ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అవుతుంది. సో ఈ ఎక్స్టెన్షన్ వేవ్కి మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కనపడుతున్నాయి. ఒకటి 242, తర్వాత 250, 256. సో 242, 250, 256 3 లెవెల్స్ ఎక్స్టెన్షన్లో కనబడుతున్నాయి. సో అక్కడ వస్తే మాత్రం మనం కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవచ్చు 250 దగ్గర. సో 215 క్రాస్ చేస్తే 256, ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ కాబట్టి తప్పకుండా మనం ఏ స్టాక్ కొన్నా కానీ ఎన్ని రోజులకి కొనుక్కున్నా కానీ దాంట్లో మాత్రం ఏదో ఒక పద్ధతి ప్రకారం స్టాప్ లాస్ పెట్టుకోవడం అనేది కంపల్సరీ. తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేయండి. సో మనం 3 స్టాక్స్ చూసాం, అన్ని కూడా బ్యాంకింగ్కి సంబంధించినవి. రేపు డిఫరెంట్ సెక్టార్లో ఉన్న 2-3 స్టాక్స్ తీసుకుందాం. ప్రతిరోజు ఒక సెక్టార్ నుంచి 2-3 స్టాక్స్ని మనం అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఒక 1 week 10 days వరకు ఒక్కొక్క రోజు ఒక సెక్టార్ నుంచి స్టాక్స్ తీసుకొని మనం అనలైజ్ చేద్దాం. సో దాంట్లో ఎలా ఉన్నాయి లెవెల్స్, ఎంతవరకు అప్ సైడ్ వెళ్ళొచ్చు, డౌన్కి వెళ్తే ఎక్కడ మనకి సపోర్ట్స్ ఉన్నాయి, ఇలాంటివి మనం సెక్టోరియల్గా చూద్దాం. ప్రతి సెక్టార్ నుంచి 2-3 స్టాక్స్ తీసుకొని ప్రతిరోజు అనలైజ్ చేద్దాం. సో కీప్ వాచింగ్ ఎవ్రీడే. ఈ వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు నాలెడ్జ్ ఇంప్రూవ్ అయితే మాకు చాలా సంతోషం. మీ కామెంట్ బాక్స్లో చెప్పండి, ఇక్కడ ఉన్న కామెంట్స్లో మీరు చెప్పండి మీ అభిప్రాయం ఏంటో. మీకు నిజంగా ఈ వీడియోస్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మాకు కూడా ఒక కామెంట్స్లో చెప్పండి, దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.